మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, ఈ వాక్యములు మీరు మాకు తోడయ్యునండి. మీరు బలపరచండి ప్రభువా, నడిపించమని అడుగుచున్నాను. నా యేసయ్యా తండ్రి, పాపములను ప్రభువా శుద్ధీకరించుకునే కృప మాకు దయచేయమని అడుగుచున్నాను. అయా తండ్రి దేవా, మానవుని పాపము భయంకరమైనది, దేవుని ప్రేమ బలమైనదని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. ఈ వాక్యాన్ని విరవండి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మేము ప్రభు మా హృదయములను ఈ మధ్యాహ్న కాల సమయంలో శుద్ధీకరించుకోవడానికి సహాయం చేయండి. నా యేసయ్యా, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, మరణకరమైన రోగముల నుండి ప్రభువా మేము విడుదల పొందాలి అంటే ప్రభువా, ఖచ్చితంగా మానవుడు చేసిన ప్రతి పాపాన్ని, మానవుని హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని ప్రభువా శుద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది ప్రభువా. మీరు కనికరించండి, కృప చూపి బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మరోసారి వందనములు తెలియజేస్తున్నాను. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. సహజంగా మనం ఆలోచన చేసినట్లయితే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వారికి ఒక ఇంటి పేరు ఉంటుంది, వారికి గోత్రము కూడా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఇంటి పేరు కుమారునికి వస్తుంది. తల్లిదండ్రుల యొక్క పొలాలు కుమారునికి వస్తాయి. తల్లిదండ్రుల యొక్క కట్టిన ఇల్లు కుమారునికి వస్తుంది. తల్లిదండ్రుల యొక్క పోలికలు సైన్స్ ప్రకారం కూడా చూసినట్లయితే తల్లి తండ్రి యొక్క పోలికలు పిల్లలకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. యాజ్ ఏ సైన్స్ టీచర్ గా చెప్తున్నా, ఒక సైన్స్ టీచర్ గా చెప్తున్నాను. ఒక పిల్లలు చెప్పేది ఏంటండి, ఆ యొక్క సైన్స్ లో కూడా ఉంటుందండి. పిల్లలు పుట్టినప్పుడు ఆ అబ్బాయికి కానీ అమ్మాయిలో కానీ తల్లి యొక్క లక్షణాలు, తండ్రి యొక్క లక్షణాలు, ఇద్దరి లక్షణాలు బిడ్డకు వస్తాయి. ఇద్దరి క్రోమోజోమ్స్ ఏ విధంగా బిడ్డకు వస్తాయో, ఇద్దరు క్రోమోజోమ్స్ కలిసి ఒక కణంగా ఏర్పడి ఆ కణము పెరిగి ఒక అబ్బాయి గాను ఒక అమ్మాయి గాను పెరుగుతూ ఉంటారు. అయితే బిడ్డ యొక్క శరీరంలో, వారి యొక్క దేహంలో పరిశీలన చేసినట్లయితే తల్లి యొక్క పోలికలు ఉంటాయి, తండ్రి యొక్క పోలికలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే తల్లిదండ్రుల యొక్క పోలికలు పిల్లలకి ఎలా వస్తాయో, తల్లిదండ్రుల యొక్క ఇంటి పేరు పిల్లలకి ఎలా వస్తాయో, తల్లిదండ్రుల యొక్క ఆస్తి పిల్లలకి ఎలా వస్తుందో, తల్లిదండ్రుల అప్పు పిల్లలకి ఎలా వస్తుందో, తల్లిదండ్రులు చేసిన పాపము కూడా పిల్లల మీదకి వస్తుందండి. చాలా భయంకరంగా ఉంటది ఇది. దేవుడు చెప్పినాడు, 3-4 తరాల వరకు తల్లిదండ్రుల యొక్క దోషము బిడ్డల మీదకి ఉంటది అని దేవుడు హెచ్చరించినాడు. 3-4 తరాల వరకు. ఒకసారి ఆలోచన చేయండి. మూడో తరము 4వ తరం దాకా కూడా ఆ యొక్క పాపం యొక్క ప్రభావము ఉంటుందట. అయితే దేవుణ్ణి నమ్ముకొని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధపరచబడితే 1000 తరాల వరకు నేను ఆశ్రయిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి 4 తరాలు ఎక్కడ, 1000 తరాలు ఎక్కడ, ఒకసారి మనం ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాం. మూలవాక్యం చదువుతున్నాను. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రొడక్షన్ లో చూడండి, తల్లిదండ్రుల యొక్క పోలికలు పిల్లల్లోకి ఎలా అయితే వస్తాయో ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లల్లోకి వస్తాయండి. ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క లక్షణాలు పిల్లల్లోకి వస్తాయి. అయితే మంచి లక్షణాలైనా చెడ్డ లక్షణాలైనా అవి ఖచ్చితంగా పిల్లల మీద ప్రభావితం చూపుతాయి. కొన్ని వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు ఉంటాయి. వంశపారపర్యంగా వ్యాధులు పిల్లలకు, తర్వాత వాళ్ళ కొడుకులకు అలా సంక్రమిస్తూ ఉంటాయండి, వంశపారపర్యంగా వచ్చే వ్యాధులు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ యొక్క దీర్ఘకాలికమైన వ్యాధులు పోవడానికి మనం ఏం చేయాలి? వ్యాధి వెనకాల ఏముంటదంటే శాపం ఉంటుంది. శాపం వెనకాల ఏముంటది? పాపం ఉంటుంది. ఆ పాపాన్ని మనం తొలగించాలా. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అగ్రికల్చర్ ఫీల్డ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తాను. వ్యవసాయ రంగంలో మనం ఏం చేస్తాము? మొక్కలు బాగా పెరిగిన తర్వాత అవి ఫలించక ముందు, అవి పోతేసే ముందు దానికి బలం ముందు పెడతాం, అవును కదా?
ఖచ్చితంగా తర్వాత ఏం చేస్తామంటే ఆ మొక్కకు ఏ తెగులు తగిలిందో చూస్తాం. మొక్కకు తెగులు తగిలింది గమనించిన రైతు ఏం చేస్తారంటే ఆ మొక్క తెగులుకు కారణమైన మైక్రో ఆర్గానిజమ్స్ చంపడానికి కొన్ని కెమికల్స్ ను స్ప్రే చేసి మందు కొట్టినప్పుడు అవి ఏం చేస్తాయి, ఆ మొక్కలో ఉన్న ఆ వ్యాధిని కలిగించే కారకాలను ఏం చేస్తాయి, నిర్వీర్యం చేస్తాయి, చంపి పడేస్తాయి. అప్పుడు ఆ మొక్క కోలుకుంటుంది, ఆ మొక్కకు ఆరోగ్యం వస్తుంది. ఎప్పుడైతే ఆ మొక్క పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుందో ఆటోమేటిక్ గా మొక్క సంపూర్ణంగా ఫలింపు అవుతుంది, ఫలిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మన దేహాలు కూడా అంతే, మన శరీరాలు కూడా అంతే. ఆది కాండం 4వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఇద్దరు అన్నదమ్ములు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మొట్టమొదటిగా ఈ సృష్టిని చేస్తున్న దేవాతి దేవుడు మొదటి మానవుడైన ఆదాముని, మొదటి స్త్రీ అయిన హవ్వను చేసి ఈ భూమి మీద అధికారాన్ని అనుగ్రహించినాడు దేవాతి దేవుడు. ఈ భూమి మొత్తం మనదేనన్నా, నీవే అధికారివి, నీవు నీ భార్య ఈ యొక్క భూమిని ఏలుబడి చేయండి, మీరే అధికారులు, ఈ భూమికి నీవే రాజువి, నీవే రాణివని వారికి భూమిని అప్పగించినాడు దేవాతి దేవుడు. అయితే ఆ యొక్క దేవునికి మీద తిరుగుబాటు చేసి, దేవుడి మీద తిరుగుబాటు చేసి, దేవుడు వద్దన్న మాట, దేవుడు చెయ్యొద్దన్న మా పని చేసి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పినాడు అక్కడికి వెళ్ళింది, ఏమి చేయకూడదని చెప్పాడు అది చేసింది, దేన్ని చూడకూడదని చెప్పాడు దాన్ని చూసింది, దేన్ని తాకకూడదని చెప్పాడు దాన్ని తాకింది, ఎవరితో మాట కలపకూడదని చెప్పాడు దానితో మాట కలిపింది, అక్కడికి వెళ్ళింది. దేన్ని తినకూడదని చెప్పాడు దాన్ని తిని పాపం తెచ్చుకొని సర్వమానవాళి పాపానికి కారణమైంది, సర్వమానవాళి మరణానికి కారణమైంది. అందుకని వేద గ్రంథంలో ఉంటుంది, పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ తాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సలని ఆ వేద గ్రంథం సెలవిస్తుంది. నేను దావీదు రాజు కూడా ఆ విధంగానే ప్రార్థన చేసినాడు, నేను పాపములో పుట్టినవాడును, నేను పాపములోనే జన్మించినాను, నా తల్లి పపాపములో నన్ను గర్భం ధరించింది, దేవా నీవు ఉన్నతంగా సత్యము కోరుచున్నావు, హిమమువలె నన్ను తెల్లగా చేయి ప్రభువా, నన్ను కడుగు ప్రభువా అని రాజు గారు ప్రార్థన చేయించినాడు. కాబట్టి అయ్యా నేను పాపములో పుట్టినాను, పాపంలో జన్మించినాను, నా పాపం నుండి విడుదల ఇచ్చామని వేద గ్రంథం సెలవిస్తుంది. ఇక్కడ దావీదు రాజు గారు కూడా పాపం నుండి విముక్తి కోసమే ప్రార్థన చేసి ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడో చైనా దేశంలో కరోనా సంభవించి అది రాష్ట్రాలను దాటి, దేశాలను దాటి, సరిహద్దులను దాటి ప్రపంచాన్ని ఏ విధంగా చుట్టుముట్టిందో, ప్రపంచంలో ప్రతి దేశంలో, రాష్ట్రంలో, మండలాల్లో, జిల్లాల్లో, ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని ఏ విధంగా కదిలించేసిందో మనకు తెలుసు. అది కంటికి కనిపించకుండా అధికారులను భయపెట్టింది, అది కంటికి కనిపించకుండా వెళ్ళిపోయే వేరే ఏరోప్లేన్స్ కూడా ఆపేసింది, అది కంటికి కనిపించకుండా కొన్ని లక్షల బస్సులను ఆపేసింది, అది కంటికి కనిపించకుండా అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను కూడా ఇంటికి పంపించేసింది, అది కంటికి కనిపించకుండా ఆ యొక్క మెడికల్ కి అతీతంగా, ఆ మెడికల్ ఆఫీసర్లకు అతీతంగా ప్రభావం చూపి ప్రపంచాన్ని ఒక ఊపింది కరోనా వైరస్. కంటికి కనిపించలా ప్రియమైన దేవుని బిడ్డ, అలా కరోనా వైరస్ గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడి బయటకు వచ్చిన వారికి అర్థమవుతుంది ఆ కరోనా ఎంత ప్రభావితమైనదో, ఆ కరోనా మరణకరమైన పరిస్థితి ఎంతగా ఉంటుందో. ఆ కంటికి కనిపించిన చిన్న కణము, ఆ యొక్క వైరస్ అనేది ప్రపంచాన్ని ఏ విధంగా షేక్ చేసిందో, అదే విధంగా ఏదైనా తోటలో ఆవిర్భవించిన పాపము, ఏదైనా తోటలో మొట్టమొదటి కుటుంబం నుంచి వచ్చిన పాపము అనేక మంది యొక్క శరీరాల్లో ప్రభావితం చూపుతూనే ఉన్నదండి. వారికి ఒక కుమారుడు పుట్టినాడు, పెద్దోడు కయ్యోడు పుట్టినాడు, చిన్నవాడి పేరు ఏబేలు. ఇద్దరు కొడుకులు పుట్టినారు. కొడుకు పుట్టగానే సంతోషించింది అవ్వమ్మ. కొడుకు పుట్టగానే ఏమని చెప్పిందో చూడండి. 4వ అధ్యాయం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాననిను. ఎంత చక్కని మాట అవ్వగారు చెప్పారు చూడండి. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని చెప్పేస్తుంది. ఆ తర్వాత మరొక కుమారుడు పుడతాడు, రెండో కొడుకు. ఇద్దరు కుమారులండి. ఒకసారి ఆలోచన చేయండి. ఇద్దరు కుమారులు. పెద్దవాడు వ్యవసాయ పని చేస్తూ ఉంటాడు, చిన్నవాడు గొర్రెల కాపరిగా ఉంటాడు. గొర్రెల కాపరి దేవుని మీద భక్తి ఎక్కువ. ఈ వ్యవసాయం చేసుకునే వ్యక్తి కూడా భక్తి ఉంటది,
కానీ వారి యొక్క జీవితంలో కొంచెం వ్యత్యాసం ఉందండి. అయితే ఒకానొక రోజున దేవునికి అర్పణ సిద్ధం చేసినారు. పెద్దన్న చిన్నోడు ఇద్దరు కలిసి అర్పణ సిద్ధం చేసినారండి. పెద్ద ఆయన ఏం చేశారంటే పొలం కాబట్టి పొలంలో పడిన కొంత ధాన్యం తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు, ఏదో కొంచెం ధాన్యం. అయితే మనము ఎలా తీసుకొస్తున్నామో ఏమి ఇస్తున్నా సమస్య కాదు, కానీ ఎలాంటి హృదయంతో ఇస్తున్నాం అనేది దేవుడు చూస్తాడండి. మనకి దేవుడికి మనం ఏమి ఇచ్చామా, ఎంత ఇచ్చామా, ఏం చేసామా అది చూడదు, కానీ నీవు ఏ హృదయంతో దేవుడికి ఇస్తున్నావు, ఏ హృదయంతో దేవుడి దగ్గరికి వస్తున్నావు అని దేవుడు చూస్తాడు. అయితే అతని యొక్క హృదయము సరిగా లేదు, ఏదో కొంత ధాన్యము దేవుడి సన్నిధికి తీసుకొచ్చినాడు, దేవుని యొక్క ప్రేమను గెలుచుకోలేకపోయినాడు. దేవుని యొక్క ప్రేమను గెలుచుకోలేకపోయినాడు. తమ్ముడు ఉన్నాడు, మందలోకి వెళ్ళిపోయినాడు. మందలోకి వెళ్ళి పొట్టేలను చూశాడు. పొట్టేలు చూసి బాగా క్రొట్టిన పొట్టేలను ఒకటి కాదు కొన్ని తీసుకొచ్చాడండి. కొన్ని పొట్టేలను తీసుకొచ్చేసి దేవునికి అప్పగించినాడండి. దేవునికి అర్పించినప్పుడు ఆ చిన్నవాడైన ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినాడు. ఆ తర్వాత కోపం బయలుదేరింది. ఎవరిలో బయలుదేరింది చూడండి. తమ్ముడి మీద కోపము అన్నకు బయలుదేరిందండి. ఆ మాట చూడండి, 4వ వచనము చూడండి. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చేసింది. ఎవరికి వచ్చింది చెప్పండి కోపము? కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చేసింది. వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా దేవుడు కయ్యూనుతో మాట్లాడుచున్నాడు, నీకు కోపమేలా? ఎంతనే దేవుడు కలుగ చేసుకున్నాడండి. అక్కడ ఆశ్చర్యం చూడండి. ఇద్దరు అన్నదమ్ముల యొక్క భక్తి విషయంలో తల్లిదండ్రులు ఎక్కడున్నారు ఆలోచన చేయండి. తల్లిదండ్రులు ఎక్కడున్నారు? తల్లిదండ్రులు దూరంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఎందుకని? తల్లిదండ్రులు ఒకసారి అవిధేయత చూపి దేవునికి దూరం అయిపోయినారు. మరలా వారు చేసిన పొరపాటు ఈ కుమారులు కూడా చేస్తారని దేవుడు ఎదురు చూసి గమనించి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దేవాతి దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు, నీకు కోపమేలా? నీకు కోపమేలా? నీవు నీ పొలంలో పడిన ధాన్యాన్ని దేవుడి సరికి తీసుకొచ్చావు. నువ్వు సరి అయిన మనసుతో ఇవ్వలేదు కాబట్టి నీ యొక్క క్రియను బట్టి నీకు సరిగా లేదు. అయితే నీ తమ్ముడు తన సొంత దొడ్డిలో మందలు తన యొక్క పొట్టేలను తీసుకొచ్చి దేవుడికి అర్పించినాడు. అతని సొమ్ము అతను అర్పించాడు. నీకేంటి బాధ? నీకేంటి కోపము? నీకు కోపమేలా? నీకు కోపమేలా అని దేవాతి దేవుడు అడుగుతున్నాడు. నీవు ముఖము చిన్నపుచ్చుకున్నావేంటి అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వ్యసనం అనేది ఎక్కడ పుట్టింది తెలుసా? భక్తిలోనే పుట్టింది. అసూయ అనేది ఎక్కడ ఆవిర్భవించింది తెలుసా? భక్తిలోనే. భక్తి విషయంలోనే నరహత్య స్టార్ట్ అయింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ తర్వాత ఎవరి మీద కోప్పడ్డాడు తెలుసా? సొంత తమ్ముడి మీద కోప్పడ్డాడు. ఏబేలు మీద కోప్పడ్డాడు. ఏబేలు మీద కోప్పడి ఆ కోపము చాలా పెచ్చరిపోయిందండి. ఒకటే డిసైడ్ అయిపోయాడు, ఇక నా తమ్ముడు ఉన్నంత కాలము దేవుడు నన్ను పట్టించుకోడేమో. దేవుడు అందరిని పట్టించుకుంటాడు. తండ్రి అందరిని పట్టించుకుంటాడు. తల్లికి 2 కుమారులు ఉంటే 2 కుమారులు మంచిగా చూసుకున్న తల్లి. అయితే ఇతనిలో ఉన్న పాప స్వభావము అలాంటి తిరుగుబాటు యొక్క ఆలోచన కలిగించింది అనమాట. అయితే సరే ప్రభువా, మరి నా తమ్ముడు మంచి పని చేశాడు, ఆయన మంచిగానే ఉన్నాడు, నేను సరిగా లేను కాబట్టి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని సరి చేసుకుంటే బాగుండేది. దేవుడు చెప్పినప్పుడు సరి చేసుకుంటే బాగుండేది. కానీ నీకు కోపమేలా? నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావు ఏమని చెప్పి దేవాతి దేవుడు పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఒక దేవుడు ఇక్కడ ఒక మంచి మాట అంటున్నాడు చూడండి. 7వ వచనం చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడలా, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా? ఆ మాట చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట ఏమంటుందంట? పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏడుదువనెను. చూడండి,
సత్క్రియ, ఒక మంచి క్రియను చేయనట్లయితే, ఒక మంచి వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే, ఒక మంచి యొక్క మార్గంలో నువ్వు ఉండనట్లయితే, నీవు సత్క్రియకు దూరంగా ఉండినట్లయితే, సత్క్రియ చేయనట్లయితే వాకిట పాపము పొంచి ఉంది ఉండును. ఆ పాపముకి నీ మీద వాంఛ కలుగుతుంది. ఆ పాపాన్ని నువ్వు ఏడుతావని దేవాతి దేవుడు హెచ్చరించి పంపించినాడు. ఆగాడా? ఆగలా. తగ్గించుకున్నాడా? తగ్గించుకోలా. వెళ్ళాడు, తమ్ముడితో మాట కలిపాడు, మంచిగా మాట్లాడటం మొదలు పెట్టాడు. మా అన్న కదా మంచిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. నాన్న తమ్ముడు పొలం పోదామని చెప్పేశాడు. పొలం వెళ్ళారు ఇద్దరు. తండ్రికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, ఇద్దరు తల్లిదండ్రులకు చెప్పకుండా పొలం వెళ్ళిన తర్వాత మాట కలిపిన తర్వాత ఏదో ఆయన ఆలోచనలో పడిపోయినాడు. ఆ తమ్ముడికి వెనకాలగా వచ్చేసి కర్ర తీసుకొచ్చేసి తమ్ముడిని కయ్యను కొట్టి చంపేసిరండి. ఎంతగా కొట్టాడంటే రక్తం వచ్చేంతగా కొట్టాడండి ఆ యొక్క శరీరంలో నుండి. ఎందుకంటే భూమి పాపముతో నిండిపోయింది. ఎప్పుడైతే ఆదాము అవ్వల యొక్క శరీరంలోనికి పాపం వచ్చేసిందో వారిని బట్టి భూమి శపించబడింది. ఈ శపితమైన భూమికి ఒక పరిశుద్ధమైన రక్తం కావాలా, ఈ శపితమైన భూమికి పరిశుద్ధమైన ఒక వ్యక్తి ప్రాణం కావాలా. అందుకని ఎవరున్నారు అక్కడ? వాళ్ళిద్దరిలో పరిశుద్ధంగా ఉన్నది ఎవరు? ఏబేలు. కాబట్టి ఏబేలు యొక్క ప్రాణం కొరకు ఎదురు చూస్తూ ఉంది భూమి. ఏబేలులో ఉన్న రక్తాన్ని పీల్చుకోవడానికి ఎదురు చూస్తుంది భూమి. ఎందుకంటే ఈ భూమికి ఆ పాపముతో నింపబడింది కనుక దానికి అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ యొక్క తమ్ముడిని కొట్టేసిన తర్వాత ఆ తమ్ముడి యొక్క శరీరంలో నుంచి రక్తం వచ్చేసి భూమి మీద ఒలికిందండి. భూమి మీద ఒలికింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ రక్తము దేవునికి మొరపెడుచు ఉన్నదండి. ఆ రక్తము, తమ్ముడి యొక్క రక్తము దేవునికి మొరపెడుచున్నది. ఈరోజు ఒక న్యూస్ చూసా. ఇక్కడ బైబిల్ గ్రంథములో అన్న తమ్ముడు చంపినాడు. ఈ రోజు నేను చూస్తున్న న్యూస్ లో ఏమందంటే తమ్ముడు అన్నం చంపాడు. తమ్ముడు అన్నం చంపాడు. ఎక్కడంటే చినగంజాం. అది ఒక పోలీస్ ఆఫీసర్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. చక్కని పేర్లు పెట్టబడి ఉన్నాయి. ఒక ఆయన పేరు అనిల్, ఇంకొక ఆయన పేరు అఖిల్. అనిల్, అఖిల్. పెద్దోడు ఏం చేశారంటే బాగా గంజాయి తాగడం అలవాటు పడ్డాడంట. గంజాయి. నేను ఆ న్యూస్ లో వస్తే చూసా, వేటి న్యూస్ లో జస్ట్ అట్లా తగిలింది. ఏందో చూద్దామని చూస్తే అది. అయితే గంజాయి తాగేవాడు, ఫుల్గా తాగేవాడు, తాగి ఇంటికి వచ్చేసి ముసలోళ్ళ మీద పోయాడు. ముసలోళ్ళ మీద, ఆయన ఎవరో కానిస్టేబుల్, తల్లిదండ్రుల మీద పోయేవాడు. మీరు నాకు డబ్బులు ఇస్తారా, చంపమంటావా అనేవాడు. పదే పదే ఆ మాట వాడేవాడంట. మీరు నాకు డబ్బులు ఇస్తారా, గంజాయికి సారాయికి తాగడానికి డబ్బులు ఇస్తారా, ఎవరు ఇయ్యకపోతే చంపి పడేస్తానేవాడంట పెద్దోడు. అయితే ఆ విషయం చిన్నోడు పదే పదే తెలుస్తా ఉన్నది. ఆ తర్వాత చిన్నోడు ఏం చేస్తాడంటే ఈ అట్ట తాగి ఆ మైకంలో, గంజాయి సారాయి తాగి మైకంలో తల్లిదండ్రులు ఏమైనా చేస్తాడేమోనని ఈయన ఆలోచన చేసి వాళ్ళని తీసుకెళ్ళటమో వాళ్ళ దగ్గర ఉంచుకోవడం ఏదో చేస్తే బాగుండేది. ఇతను ఏం చేశాడంటే ఇతడు ఎప్పుడైనా నా తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడని ఆలోచన చేసిన తమ్ముడు ఏం చేశాడు, ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చేసి వాళ్ళకి మందు పోపిచ్చేసి ఏం చేశాడు, ఒక చోటుకి తీసుకెళ్లి కత్తి తీసుకుని పొడిచి చంపేశాడు. ఎవరిని? అన్నని. ఎందుకు చంపాడు? ఈయన ఒక మంచి పని చేస్తున్నట్టుగా. అది మంచి పనేనా? పెద్ద కొడుకుని తల్లిదండ్రులు దూరం చేయడం మంచి పనేనా? మంచి పని కాదు కదండి. ఒక తమ్ముడు అన్నని మీద తిరుగుబాటు చేయడం ఎంత ఘోరమో చూడండి. అయితే మందు తాగించేసి కత్తి తీసుకొని పొడిచి పడేశాడంట. ఆయన చచ్చిపోయినాడు. ప్రియమైన దేవుని మీద ఈ నరహత్య ఎంత భయంకరమైనది. ఒకరినొకరు చంపుకునే ఆ యొక్క భీకరమైన పరిస్థితి ఎందుకు ఆరంభించిందంటే, ఎప్పుడు ఆరంభించింది? సాతానుడు మొట్టమొదటి కుటుంబంలోనే, సాతానుడు మొదట పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల్లోనే నరహత్యను ప్రేరేపణ చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనం టీవీల్లో ఫైటింగ్ ను చూడకూడదు వాస్తవంగా. ఎందుకని? ఫైటింగ్ నేర్పింది ఎవరు తెలుసా? సాతాను. వాడు ఫైటింగ్ నేర్పించే సాధన ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టి నరహత్య జరిగేలాగా చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దేవాతి దేవుడు వింటున్నాడు. ఆ యొక్క రక్తము దేవునికి మొరపెడుచున్న మాట చూడండి. ఆది కాండంలోనే 4వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని ఆ కయ్యను అడుగగా, అతను నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను.
అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. నేలలో నుండి నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరము నాకు మొర్ర పెట్టుచున్నది. ప్రియమని దేవుని బిడ్డ, దీన్నే పాపము అంటాం. అవును కదా? ఆ పాపానికి పెనాల్టీ దేవాతి దేవుడు ఇచ్చేసాడండి. దేశ దిమ్మరిగా తిరిగిపోతామని దేవాతి దేవుడు ఆ యొక్క మిగిలిపోయిన కయ్యను శపించేశాడు. ప్రియమని దేవుని బిడ్డ, మానవుని యొక్క జీవితంలో పాపము చాలా భయంకరమైనది. అయితే దేవుని ప్రేమ బలమైనది. ఇప్పుడు మరొక సందర్భాన్ని నేను గుర్తు చేయించున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాల్లో ఏమంది ఉందంటే, అక్కడ 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తులు ఒక పక్షవాయువు వచ్చిన ఒక వ్యక్తిని మంచం మీద మోసుకుంటూ వచ్చినారు. చూడండి, మంచం మీద మోసుకుంటూ వచ్చిన తర్వాత యేసయ్య చుట్టూ ఆయన యేసుప్రభు ఒక ఇంటిలో ఉన్నాడు. అది పెంకుటిల్లు. యేసుప్రభు దగ్గరికి అనేక మంది ప్రజలు వచ్చినారు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి రావడానికి ఛాన్స్ లేదు, యేసయ్యను కలవడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ 4 వ్యక్తులు పరిచర్య చేస్తూ 4 వ్యక్తులు ఒక వ్యక్తిని రక్షించడం కోసం వచ్చినారండి. ఎంత గొప్ప విషయమో చూడండి. 4 వ్యక్తులకు పనులుంటాయి, వాళ్ళు చేసే పనులు ఉంటాయి. కానీ 4 వ్యక్తులు వారి పనిని పక్కన పెట్టేసి ఒక బాగలేని వ్యక్తి కోసం, పక్షవాయు గల వ్యక్తిని కోసము ఆయన మంచంలో పెట్టి ఆయన్ని మోసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చినారు. తిరిగి బిజీగా ఉంటే తిరిగి వెనకాలకు వచ్చేసి ఆ యొక్క పెంకుటిల్లు పైకెక్కేసి ఆ పెంకులన్నీ తీసేసి పైనుంచి తాళ్ళతోటి ఆ పక్షవాయువు గల వ్యక్తిని యేసుప్రభు ముందు దించారండి. దించగానే యేసుప్రభు అన్న మాట చూడండి. దించగానే యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాట గురించి నేను చెప్తున్నానండి. మార్కు సువార్త, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పాను. చాలండి. ఇక్కడ నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వ్యక్తితో చెప్పాడు. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడైనా? ఒక రోగముతో వచ్చాడు. ఆ రోగానికి కారణం ఏంటి? అతని యొక్క పాపము, అతని యొక్క శాపము, ఆ పాపం యొక్క ప్రభావమే ఆ రోగం అండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నని దేవాది దేవుడు చెప్తున్నాడు. ప్రియమని దేవుని బిడ్డ, దేవుని దగ్గర నుంచి ఇలాంటి క్షమాపణను మనం పొందుకోవాలా. దేవుని దగ్గర నుంచి ఇలాంటి వాగ్దానాన్ని మనం పొందుకోవాలా. మరొక సందర్భాన్ని నేను కోట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. యేసు ప్రభుకి ఇంటికి ఎందుకు అంటే, ఆ ఇంటి యజమానుడు యేసు ప్రభు భోజనానికి పిలిచినాడు. భోజనానికి పిలిస్తే ఆ ఇంటిలోకి వెళ్ళాడు. ఆ ఇంటిలోకి వచ్చిన సంగతి ఒక ఆమెకి తెలిసిపోయింది. ఆమె పేరు మరియమ్మ. ఆమె ఈ లోకరీత్యా చాలా పాపాలు చేస్తుంది. ఆమె పేరు మరియమ్మ. మాత్రమే పాపాత్మురాలు అని రాయబడింది. పాపాత్మురాలు అని రాయబడింది. అయితే ఇంటికి భోజనానికి పిలిచింది ఒకరు. అయితే ఆ ఇంటిలోకి వచ్చిన యేసుప్రభు వచ్చిన తర్వాత ఆయన కోసం వచ్చింది ఒక స్త్రీ. ఆమె పేరు పాపాత్మురాలు అని చెప్పబడే వ్యక్తి. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని ఇంటిలోకి వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆయన పాదాల మీద పడింది. ఆయన పాదాల దగ్గరికి దిగొచ్చేసింది. నిలబడిన వ్యక్తి ఏం చేయాలా? పాదాల దగ్గర రావాలి. చెప్పండి. నిలబడిన వ్యక్తి పాదాల దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? దిగాలి కదా. దిగాల. మన జీవితాల్లో కూడా తగ్గించుకోవాలా. మన జీవితాల్లో కొన్నిసార్లు తగ్గించుకోము. మన హృదయాలు ఎక్కడో ఉంటుందబ్బా, ఎక్కడో ఉంటది ముళ్ళు. ఎక్కడో ఎవరికి తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. ఎక్కడో హృదయాంతరంగంలో ఉంటది పాప స్వభావము, ఎక్కడో హృదయాంతరంగంలో ఉంటది గర్వము, ఎక్కడో ఉంటది ఆ యొక్క విషయము. ఆ విషయాన్ని విరిచివేయాలండి. ఆ విషయాన్ని విరిచివేయాలా. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చేసిందో, యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసింది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు పడిపోతున్నవి. ఆ కన్నీళ్లు యేసయ్య పాదాల మీద పడుతున్నవి. తల వెంట్రుకలతోటి, కన్ను కాదు, తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూ ఉన్నది. తీసుకొచ్చిన అత్తరు తీసుకొచ్చేసి ఆయన తలకు పెట్టేసి ఆయన అత్తరును పూసి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటా ఉన్నది. అది చూస్తూ ఉన్న వ్యక్తి పిలిచినోడు, ఈమె పాపాత్మురాలు కదా, ఈమె చెయ్యని పాపం ఏంటి? ఈమె భయంకరమైన వ్యభిచార పాపం చేసింది కదా,
ఎందుకు ఆమె గురించి యేసయ్యకి తెలియదా, మంచిదనుకుంటున్నాడా అని ఈయన ఆలోచన చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న ఆలోచన గుర్తిరిగింది. దేవుడు ఆ వ్యక్తి యొక్క హృదయ ఆలోచనలు వెలిగి అప్పుడు మాట్లాడుచున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక, కరెంట్ జాతయ, ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడి. ఆ మాట చూడండి, లూకా సువార్తలో ఉంటుంది ఆ విషయము. అక్కడ కూడా దేవాతి దేవుడు ఆ స్త్రీకి ఒక మంచి వాగ్దానం ఇచ్చినాడండి. 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనము. ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నోట నీ పాపములు క్షమించబడి ఉన్నాయి బిడ్డా అని చెప్పే పరిస్థితి తెచ్చుకుందామా? మన గురించి, మన జీవితాల గురించి, బిడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్న వాగ్దానము దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలండి. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి ఆ వాగ్దానం వస్తుందో మనము రక్షించబడినట్లు మన హృదయంలోనికి దేవుడు దిగి రావాలండి. మన హృదయంలోనికి, మన హృదయాంతరంగంలోనికి యేసయ్య దిగాల. యేసయ్య దిగితే మనలో ఉన్న చీకటి పారిపోద్ది. యేసయ్య నీ గుండెల్లోనికి దిగితే నీలో ఉన్న పాపం పోద్దు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, కళ్ళు మూసుకుందాం. భయంకరమైన వరదలు వస్తున్నవి. నార్త్ ఇండియాలో నదులు ఉప్పొంగుతూ ఉన్నవి. ఆ టైంలో ఆ యొక్క నది పక్కన బస్సులు బయలుదేరి వెళ్తున్నాయి. చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ వానలకి కొండలు తడిసిపోయి కొండ చర్యలు విరిగిపడి వెళుతూ ఉన్న బస్సుల మీద పడ్డాయండి. కొండ మీద ఉన్న రాళ్ళు వచ్చేసి రోడ్డు మీద సేఫ్ గా వెళ్తున్న బస్సులను ఢీ కొడితే, రాళ్ళు దొల్లుకుంటూ వచ్చి బస్సులు గుద్దితే బస్సులు వెళ్ళి నదుల్లో పడ్డాయండి. 65 మంది గల్లంతైనారు. బస్సు వెళ్ళి ఆ యొక్క నదిలో పడితే 65 మంది గల్లంత. నదిలో పడిపోయింది బస్సు, నీళ్ళు ముంచేస్తున్న బస్సుని. వాళ్ళు అనుకున్నారు బస్సులో ఉన్నవారు క్షేమంగా వెళ్తామని, క్షేమంగా గమ్యం చేరతామని, నాకు బాగానే ఉందని, నేను మంచిగా సీట్లో కూర్చున్నానని, నేను మంచిగా లగ్జరీ బస్సులో ప్రయాణం చేస్తున్నాను అనుకున్నారు. నేను అనుకున్న పని జరుగుద్దనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అకస్మాత్తుగా వచ్చిన కొండ చర్యలు విరిగిపడి బస్సును గుద్దుకొని బస్సుతో పాటు నదిలో పడిపోయినండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆపద ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణం ఎప్పుడు తడుతుందో తెలియదు. కనుక ఎలాంటి ఏ రూపంలో మరణం వస్తుందో, ఏ రూపంలో కష్టమైన కబలిస్తుందో తెలియదు. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉంటే, యేసయ్య నీ గుండెల్లో ఉంటే, యేసు ప్రభు ఆయనకు నువ్వు అప్పగించుకుంటే, దేవాతి దేవుడు, గొప్ప దేవుడు, ఆయన విడిపిస్తాడు, నడిపిస్తాడు, ఆయన నేను క్షమిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కుమారుడా నీ పాపములు క్షమింపబడి అని చెప్పినాడు, ఆ క్షణాన ఆయనకి ఏం జరిగిందో తెలుసా? పక్షవాయువు నుండి విడుదల వచ్చేస్తుంది. ఆయన పక్షవాయువు నుండి విడుదల వచ్చేస్తుంది. ఆయన నలుగురు మనుషులు మోసుకొని వచ్చేవారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇక నలుగురితో పని లేదు, ఇక ఒక్కడే తన పరుపు తానే మోసుకొని వెళ్ళిపోయే పరిస్థితులకి దేవాతి దేవుడు తీసుకొచ్చాడండి. ఒక్కసారి యేసయ్య దగ్గరికి చేరితే చాలు, నువ్వు యేసయ్య సన్నిధిలోనికి నువ్వు వచ్చి నిన్ను తగ్గించుకొని ఆయన హృదయంలో చేర్చుకుంటే ఆయన కుమారుడిగా మారిపోతావు. ఆయన కుమార్తెగా దేవాతి దేవుడు మార్చేస్తాడు. తనందరూ అంగీకరించరు అనగా తన నామమున విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించినాడు. నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నావా, దేవుని కుమార్తెగా ఉన్నావా, దయ్యము కుమారుడిగా దయ్యం కుమార్తెగా ఉన్నావా బిడా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి, ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అయితే కయ్యేను దేవుని యొక్క మాటకు లెక్క చేయలేదు.
కయ్యనులో తిరుగుబాటు కనపడుతుంది. కయ్యను ఏమన్నాడు తెలుసా? ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏమన్నాడు తెలుసా? నేను ఏ వేలను నీ తమ్ముడైన ఏ వేలు ఎక్కడని అడిగినప్పుడు నా తమ్ముడైన ఏ వేలుకి నేనేమన్నా కావాలి వాడినా, నేనేమన్నా పని ఉన్నా, నేనేమన్నా సెక్యూరిటీ గార్డ్నా, నేనేమన్నా వాచ్మెన్ అనుకున్నావా అని ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? ఎవరితో మాట్లాడుతారో తెలుసా? నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు తండ్రి యెహోవా దేవునితో మాట్లాడుచున్న కయ్యను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు. ఒక మానవుడు, ఒక నరమాత్రుడు తన తమ్ముడిని చంపింది కూడా కాక ఆ ఏంటి చేసిన పనిని ప్రశ్నించిన దేవునికి తిరుగుబాటు చేస్తున్నాడు. ప్రశ్నించిన దేవుడిని తిరుగుబాటు చేస్తున్నాడు. నా తమ్ముడికి నేను కావాలి వాడిని ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైన దేవుడా, యేసు దేవాతి దేవునికి ఎదురు తిరిగి దేవునికి తిరుగుబాటు చేసిన తన తల్లి యొక్క లక్షణాలు కయ్యంలో కనపడుతున్నాయి. తన తల్లి యొక్క లక్షణాలు కయ్యంలో కనపడుతున్నాయి. తల్లి దేవుని ధిక్కరించింది. తనే ఈ యొక్క విశ్వానికి రాననుకుంది. నేనే సుప్రీం పవర్ అనుకుంది. నాకు భర్త ఉన్నాడు, ఆయన మాట విందాము, ఆయన చెప్పాడు చేద్దాం అనుకోలేదు. నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు చెప్పేది చేద్దాం అనుకోలేదండి. అధికారాన్ని చేతులు తీసుకొని తినకూడని ఫలాలు తిని ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసింది. ప్రపంచానికి పాపాన్ని తెచ్చిపెట్టింది, ప్రపంచానికి మరణాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఒప్పుకుందా? ఒప్పుకోలేదండి. ఎందుకు చేశావు ఈ పని, ఎందుకు తిన్నావని అడిగినప్పుడు, దేవాది దేవుడు అడిగినప్పుడు, నేను కాదు, ఈ సర్పము మోసం చేసింది అన్నాడు. ఆదాముని దేవుడు అడిగినప్పుడు ఎందుకు తిన్నావు అని అడిగినప్పుడు, నేను కాదు, నా భార్యను నాకు భార్యని చూడు, ఆమె తినమంటే తిన్నానని అతడు పాపాన్ని ఒప్పుకోకుండా భార్య మీద నెట్టేశాడు. భార్యను అడిగినప్పుడు ఆమె ఏం చేసింది? పాము మీద నెట్టేసింది. సర్పము నన్ను మోసం చేసిందని పామును అడగల దేవుడు శపించి పడేశాడండి. ఏ దేవాతి దేవునికైతే ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి ఆ దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రణాళికలకు, దేవుని యొక్క దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలబడిందో ఆమెలో ఉన్న పాప స్వభావము ఆమెకు పుట్టిన పెద్ద కుమారుడైన కయ్యనులో కనపడుతుందండి. కయ్యను దేవునికి లోబడకుండా దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయి శాపగ్రస్తుడైపోయినాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, పక్షవాయు గల వ్యక్తి అయితే సంపూర్ణంగా స్వస్థపడ్డాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి, ప్రియమైన దేవుని బిడ్డ, నీ పాపములు క్షమించబడ్డాయా? నీ పాపములు క్షమించబడ్డాయా? ఎందుకు చెప్తున్నా అంటే, నీ హృదయంలో ఇంకా పాపం ఉంటే నువ్వు పరలోకం రాలేవు. నువ్వు ఇంకా పాపాన్ని దాచుకుంటే నీకు రక్షణ ఉండదు. నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలా. నీ ఇంటిలోనికి వెలుగు రావాలంటే, కరెంటు రావాలంటే నువ్వు స్విచ్ చేసుకుంటావు కదా, స్విచ్ వేసినప్పుడు ఆ వెలుగు వస్తుంది. ఆటోమేటిక్ గా అంతకు ముందు ఉన్న చీకటి పారిపోతుంది. నీ హృదయం అనే ఇంటిలోనికి యేసయ్య వెలుగు రావాలా. యేసయ్య నీ హృదయంలోకి రావాలంటే నువ్వు అంగీకరించాలా. ఆయన బలవంతంగా ఎవరిని మార్చడు. ఆయన బలవంతంగా ఎవరిని నమ్ముకోమని చెప్పండి. యేసయ్య బలవంతంగా ఎవరిని రమ్మని చెప్పడు. నీవుగా యేసయ్య ప్రేమ తెలుసుకుంటే ఆయన సిద్ధముగా ఉన్నాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు తిరిగి దేవుడితో ఉండాలంటే, నువ్వు దేవుడితో సహవాసం చేయాలంటే, నువ్వు దేవుడున్న చోట ఉండాలంటే నీ హృదయంలో యేసయ్య ఉండాలా. నీ హృదయంలో దేవుడు ఉండాలా. నీవు దేవుడితో ఉండాలంటే నీ హృదయంలో దేవుడు ఉండాలా. అడగండి దేవుణ్ణి. యేసుక్రీస్తు ప్రభు మానవుని యొక్క పాపాన్ని తీసివేయడం కోసమే భూమి మీదకి వచ్చినాడు. మనిషి యొక్క పాపాన్ని తీసివేయడం కోసమే సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన చూడండి, సిలువలో యేసు ప్రభువుని ఒకసారి చూడండి. 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, 2 పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. రక్తసిక్తమైన దేహంతో 39 కొరడాదెబ్బలు తిని ఆయన శరీరం నాగటి చోళకు చాలా వరకు భిన్నపడింది. ఆయన తల నుంచి రక్తము కారుచున్నది. ఆ యొక్క రక్తము పరిశుద్ధమైన రక్తము.